కానీ అన్నతో అనుబంధం దేవుడు చాలా అనుగ్రహించారు. అందుకే దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్నయ్య ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దేవుని సేవలో కొనసాగించబడుతున్నారు. నాకు యవ్వన కాలంలో దేవుని కొరకు నిలిచి దేవుని పనిలో వాడబడే దైవ సేవకులు అంటే చాలా ఇష్టం. అటువంటి సేవకుల్ని ఇంకా దేవుడు మన ప్రాంతాల్లో లేవనెత్తునుగాక. హల్లెలూయా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చప్పలు కొడుతూ దైవ సేవకులకి ఆహ్వానిస్తూ మనం ఈ సమయాన్ని అప్పచెప్దాం. ముందున్న సమయాన్ని దైవజనులు నడిపిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. సమస్త స్తుతి గణ మహిమలు యేసయ్యకే చెందునుగాక, యేసయ్యకే చెందునుగాక. ఈ రాత్రి నన్ను ప్రేమించి మరి నన్ను యొక్క కోడికలో పాలిభాగస్తునిగా దేవుని వాక్యాన్ని అందించడానికి మరి నన్ను ఆహ్వానించిన దైవజనులు జాన్ పాల్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. చాలా తక్కువ టైంలో అయ్యగారు చెప్పినట్లుగా చాలా తక్కువ టైంలో మా పరిచయం ప్రారంభమైంది. మరి ఈ రీతిగా ప్రభు సేవలో వాడబడటానికి మా పరిచర్యను ఈ విధంగా ప్రభు నడిపిస్తున్నాడు. స్తోత్ర. ఈ రాత్రి దేవుని మాటలు వినటానికి ఒక కొడుకుల పాలిభాగస్తులైన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడు చక్కగా అందరూ ఆరాధన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి మేడగదిలోనికి అభిషేకం దిగి వచ్చినట్లుగా మీ మీద దేవుని మహిమ అలా కప్పబడతా ఉంది. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు బిగ్గరగా, స్తోత్రం చెబుతూ చప్పట్లు కొట్టు బిగ్గరగా. హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడిన సంఘముగా మీరు కనబడుతూ ఉన్నారు. ఆమేన్. మన మీద దేవుని మహిమ ఉండాలా, దేవుని వెలుగు మనలో ఉండాలా. ప్రతి దినము మనం మండించబడదుము గాక. ఆమేన్. చక్కగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి మీ అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ దేవుని కృపను బట్టి యూట్యూబ్ ఛానల్లో మరి ఆల్మోస్ట్ అందరికీ పరిచయం చేసాడు దేవుడు. CDPM అని యూట్యూబ్లో మీరు కొడితే మరి దహించు దైవశక్తి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు తాతగారు. మరి ఆ మినిస్ట్రీస్కి వ్యవస్థాపకులు ఆయన ప్రభు పిలుపుని అందుకొని 9 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ నిద్రించారు. వారి కుమారుడైన ఇస్రాయేల్ రాజు గారు అనగా మా నాన్నగారు, ఆయన కూడా పిలుపుని అందుకొని ప్రభునందు నిద్రించి 4 సంవత్సరాలు, 4 నుండి 5వ సంవత్సరం ఆ తదుపరి ఈ యొక్క మినిస్ట్రీస్ని ప్రభు నా చేతికి అప్పగించారు. స్తోత్ర. మరి ఏమాత్రం బెదరకుండా, ఏమాత్రం భయపడకుండా మనం నిలబడితే చాలు ప్రభు వాడుకుంటాడు. ఈరోజు గర్వంగా కాదు కానీ, మరి హెచ్చులకి కాదు కానీ, ఒక 250 మందికి ఆత్మీయ తండ్రిగా ప్రభు నిలబెట్టాడు. ఇంచుమించు 50 లక్షల పైనే పెట్టి ఒక నూతన మందిరాన్ని కట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఆమేన్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, బలహీనులమని మనం అనుకుంటున్నామేమో, బలహీనులుగా ఉన్న వారిని బలవంతులుగా చేసేవాడే మనం ఆరాధిస్తున్న దేవుడు. నమ్మితే చేయి పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. నీవు బలహీనుడమని నువ్వు అనుకుంటున్నావేమో, బలహీనురాలనని నువ్వు అనుకుంటున్నావేమో, నీ పట్ల నీ ద్వారా అనేకమైన కార్యాలు ప్రభు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. మరి చక్కటి మందిరాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. మార్చి 5వ తారీఖున మరి మందిర ప్రతిష్ఠత ఆరాధన జరిగింది. ఇంకా ఈ పరిచర్ను ప్రభు దీవించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చేస్తారా? ఏమని చేస్తారు? మా కోసం మేము చేసుకోవటమే మాకు తీరిక లేదు. మన కోసం మనకు చేసుకోవడానికే క్షణం తీరిక లేదు. ఏదేమైనా ఈ దీనదాసుడికి ప్రభు అప్పగించిన పరిచర్య గురించి మీరు ప్రార్థించుదురుగాక. తప్పక జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలే మాకు క్షేమకరంగా ఉంటాయి. సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన ఇచ్చాడు దేవుడు. సంఘము ప్రార్థిస్తే సేవకుడు నిలబడతాడు.
సంఘము కన్నీరు విడిస్తే సేవకుడి పట్ల జయము కలుగు చేస్తాడు. సంఘము ప్రార్థిస్తే బంధకాలు తెంచివేయబడతాయి. చైపైకి తామేం చెబుతూ సంఘము ప్రార్థిస్తే ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. అయ్యగారు స్టేటస్లు పెడతా ఉంటాడు. మరి ఈ నూతన మందిరం కట్టబడటానికి గల కారణం దేవుని కృప. అయ్యగారు చూడటానికి అలా ఉంటాడు కానీ, మీ అయ్యగారు జాన్ పాల్ అయ్యగారు చూడటానికి అలా ఉంటాడు కానీ, మంచి మందిరాన్ని ప్రభు అయ్యగారి చేత కట్టించారు. మీరందరి ప్రార్థన సహకారం, మీ అందరి హృదయపూర్వకమైన అర్పణలు. నేను అనుకుంది ఏంటంటే, బండి దిగ్గానే ఈ ప్రాంతమంతా ఈ ఏ ఊరు అయ్యగారు ఇది? వెంపరాల. ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ ఊరిలో? ఎన్ని గడప ఉంటుంది? 150, 180 అని వాళ్ళు అంటున్నారు. ఓకే, 200 వేసుకోండి. ఓకే, మీ మాట వద్దు, అయ్యగారి మాట వద్దు, 200 వేసుకోండి. ఈ 200 గడప ఈ ప్రాంతమంతా దైవజనుడి చేతికి ప్రభు అప్పగించాలి. ఆమేన్. వంగని ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక. యేసు నామములో ఆయన రాజ్య విస్తరణ కొరకై ప్రతి ఒక్కరు పట్టబడుదురుగాక. ఈ దీనదాసుని దేవుడు అభిషేకించి బలముగా వాడుకొనుగాక. కొట్టు, చప్పలు కొట్టు, గట్టిగా గట్టిగా గట్టిగా. దేవుని కృప ఈ ప్రాంతం మీద నిలిచి ఉండునట్లుగా, దేవుని కనుదృష్టి ఈ ప్రాంతం మీద నిలిచి ఉండునట్లుగా ప్రతి ఒక్కరి ఆవరణలో మోకరించుదురుగాక. రబాల శబ రబాల కథురాలబాన సభ. చప్పట్లు కొడుతూ దేవుని మహిమను ప్రతి ఒక్కరు చూడబోతున్నారు. దేవుని వెలుగులోనికి ప్రతి ఒక్కరు రాబోతున్నారు. వధువు సంఘముగా, అలంకరించబడిన సంఘముగా ఈ నిరీక్షణ ప్రార్థన ఈ యొక్క మందిరము తీర్చిదిద్దబడునుగాక. పైకెత్తి బిగ్గరగా ఆమేన్, ఆమేన్. ఎక్కువసేపు నేను వర్తమానాన్ని చెప్పను కానీ త్వరగానే ముగిస్తా. ఎందుకంటే నేను 3 నిమిషాలు చెప్పగలను, 30 నిమిషాలు చెప్పగలను, 3 గంటలు చెప్పగలను. 3 రోజులు ఎలా చెప్తానమ్మా? 3 నిమిషాలు చెప్తా, 3 గంటలు చెప్తా, 3 పూటలైనా చెప్తా. 3 రోజులు పొరపాటుని చెప్పలేను, పొరపాటుని ఎవరు చెప్పరు కూడా. అందుకని నాకు బాగా నచ్చే మాట ఏంటంటే, త్వరగా ముగించిన వారు, అందుకోండి, త్వరగా ముగించిన వారు మరలా, నాకైతే మళ్ళా ఇక్కడికి రావాలని ఆశగా ఉంది. ఎందుకంటే మీరు ఈ విధంగా స్పందిస్తున్నారంటే దేవుని కృపే. స్తోత్రం. మరి మిమ్మల్ని ఈ విధంగా దైవజనులు ప్రతి దినము ఏకీభవించే సంఘముగా మిమ్మల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాల్లో ఉంటారండి, మేము ఇన్ని సంఘాలకు వెళ్ళలేదు, నేను వాక్యం చెప్తానికి. నోరు మెదపరండి, ఆమె చెప్పరు, రిసీవ్ చేసుకోరు మాటని, ఆలకిచ్చరు. ప్రార్థనలో ఉన్నాయి, ఇంటి ధ్యాసే, మోకరించిన భర్త ధ్యాసే, వాక్యం వింటున్నా పిల్లల ధ్యాసే. ఇక ఎందుకు మందిరానికి రావటం? మందిరానికి వచ్చిన మనము బలమైనది ఒకటి పొందుకొని వెళ్ళాలి. దేవుని మాటను హృదయంలో పెట్టుకొని వెళ్తే ఆ మాట నీ జీవితంలో కార్యము ప్రారంభిస్తుంది. స్తోత్రం. స్పందించారు చాలామంది, చక్కగా స్పందిస్తారు. నాకైతే ఎన్ని గంటలని చెప్పుకోవచ్చు వాక్యం, కానీ నాకు మరలా రావాలని ఉంది కాబట్టి నేను త్వరగానే ముగిస్తా. ఓకే, త్వరగానే ముగించేస్తా. క్లుప్త సందేశం. బలహీనులైన వారిని దేవుడు ఎలా వాడుకుంటాడో, బలహీనులైన వారిని దేవుడు ఎలా చూస్తాడో, ఏ విధంగా నిలబెట్టుకుంటాడో కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ యొక్క మాటలు మన మదిలో, మన హృదయంలో నిలిచి ఉండును గాక. అందరూ వింటారుగా? వింటం మాత్రమే కాదు, దీని ప్రకారం మనం నడుచుకోవాలి. ఆమేన్. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి రెండవ కొరింథీయులకు 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఎవరైనా చదవగలిగితే పెద్దగా అందరికీ
2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అర్థమైందన్న వాళ్ళు మాత్రమే ఒక కామెంట్ చెప్పండి. వెరీ గుడ్. అందరికి అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు చదివించింది అర్థమైంది. ఏమర్థమైంది అక్కడ? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు ఎన్నో, నిందలు ఎన్నో, ఇబ్బందులలోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఈ మాట చెప్పింది ఎవరంటే దైవజనుడైన అపోస్తుడైన పౌలు గారు తెలియజేశారు. స్తోత్రం. పౌలు గారు బలముగా పలికే మాట ఏంటంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే పలకండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే. ఇప్పుడు మీరు ఈ రాత్రి ధైర్యంగా చెప్పండి, నేను బలహీనురాలనయ్యా, నీవు నన్ను బలపరచటానికి నా పక్షంగా నిలబడిన దేవుడవు. ఈరోజు ఈ రాత్రి మీరు ఈ మాట పట్టుకోండి, నిన్ను నా దేవుడు బలపరచబోతున్నాడు. స్తోత్రం. మనం బలహీనులమా బలవంతులమా? చెప్పండి, బలహీనులమా బలవంతులమా? మరి ఎందుకు బలహీనులమైపోతున్నాం? ఎందుకు నీరసిల్లిపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం అంటే కలిగిన శోధనలను బట్టి, కలిగిన రోగమును బట్టి, ఎదురైన ఇబ్బందులను బట్టి, మన కంటికి కనపడుతున్న పరిస్థితులను బట్టి నీ నిరీక్షణ అంతా ఏమైపోతుంది? నీరసిల్లిపోతుంది. నీ విశ్వాసం అంతా ఏమైపోతుంది? చల్లారిపోతుంది. నువ్వు బలహీనపడిపోతున్నావు, నువ్వు బలహీనురాలవైపోతున్నావు, నువ్వు బలహీనుడివైపోతున్నావు. గల కారణం నీ కంటికి కనపడుతున్న బలహీనతలు ఎన్నో, నీ కంటికి కనపడుతున్న ఉపద్రవములు ఎన్నో. అయితే పౌలు గారు చెప్పే మాట ఏంటంటే వీటన్నిటిని బట్టి నేను సంతోషించుచున్నాను. స్తోత్రం. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. బలహీనతలను చూసి బలహీన పడిపోతున్నా ఈ దైవజనుడు, ఉపద్రవములను చూసి బలహీన పడిపోతున్నా ఈ దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? నేను సంతోషించుచున్నాను. స్తోత్రం. ఎందుకు నేను బలహీన పడినప్పుడు నన్ను బలపరిచే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. రోషపూరితమైన మాట చెప్తాడు పౌలు గారు. ఏమనంటే నేను క్రీస్తును పోలి, చెప్పండి అందరు పలకండి అన్నమాట, నేను క్రీస్తును పోలి. ఆ మాట చదివితే బాగుంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? బైబిల్లో నాకు నచ్చే మాట ఏంటంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఆమేన్. అర్థమైంది మాట? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే శ్రేష్టమైన వారు. ఈ రాత్రి మీరు చూసిన వారా చూడని వారా? చూచిన వారా చూడని వారా? ఎవరిని? యేసయ్యను. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఈ పౌలు గారు యేసయ్యను చూడలా. ఈ పౌలు గారు యేసయ్యను కన్నులారా చూడలా. చూడక నమ్మాడు కనుకనే దేవుని యొక్క ప్రభావం పౌలు గారి పట్ల అత్యధికముగా కుమ్మరించబడతా ఉంది. స్తోత్రం. అందుకే అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనపడ్డానో అప్పుడు నన్ను బలపరచడానికి నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను శ్రమలను బట్టి, రోగమును బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి, కన్నిటిని బట్టి, వ్యాధి బాధలను బట్టి నేను కృంగిపోతున్నా, సంతోషపడుతున్నాను. స్తోత్రం. సంతోషపడుతున్నాను. ఇదే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే అన్ని సంఘాలతో బాగానే ఉన్నాడు. ఈ కొరింథీ సంఘానికి వచ్చేసరికి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎవరు?
దైవజనుడైన పౌలు, దైవజనుడు నిజమేనండి, దైవజనుడికి ఎదురైనట్లుగా మీకు కూడా ఎదురు కాదు. మీరన్నా దైవజనుడికి చెప్పుకుంటారు, దైవజనుడు మీతో చెప్పుకోలేడు. దైవజనుడికి ఎదురయ్యాయి ఎన్నెన్నో. దైవజనుడి బాధ చూడగలిగిన వాడే నా దేవుడు. దైవజనుడి కన్నీరు తుడవగలిగిన వాడే నా దేవుడు. భయంకరమైన పరిస్థితులు ఎదురైతే పౌలు గారు అంటారు, అతి పెద్ద సంఘం, ఏ సంఘం? కొరింథీ సంఘం, అతి పెద్ద సంఘం. ఈ పెద్ద సంఘంలో ఒక చిన్న సంఘాన్ని ఎత్తి పట్టి చూపించి మాట్లాడే మాట ఏంటంటే, మాసుదోనియా సంఘం గురించి మాట్లాడతాడు పౌలు గారు. మాసుదోనియా సంఘం గురించి మాట్లాడతాడు. ఒక్కసారి ఆ మాటలు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపని గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఇక్కడ ఆగండి, ఎవరి గురించి ఎవరికి తెలియజేస్తున్నారు? దైవజనుడైన పౌలు గారు మాసిదోనియా సంఘమును గురించి కొరింథీ సంఘానికి ఎత్తిపట్టి చూపించి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ సంఘము ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఏంటంట? బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. స్తోత్రం. ఈరోజు శ్రమ, ఈరోజు బాధ మనిషిని ఏం చేస్తుంది? బాగా చెప్తున్నారు, ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. ఈ సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేశారో తెలుసా? వారికి కలిగిన శ్రమలను బట్టి వారు దేవుని యొద్ద నుండి పరీక్షింపబడి శ్రమను చూసి వారు కృంగిపోలేదు, సంతోషించటం ప్రారంభించారు. స్తోత్రం, హల్లెలూయా. వారి మీద అత్యధికమైన కృపను దేవుడు ఉంచాడు. నేను అంటాను, బలహీనులైన వారి పట్ల దేవుని కృప బలముగా నిలిచి ఉంటుంది. ఈ రాత్రి నువ్వు బలహీనుడు అయితే, నువ్వు బలహీనురాలవైతే బలము పొందుకుని వెలుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి అత్యధికముగా దేవునిని స్తుతించారు, సంతోషించారు. ఆ కిందకి మనం బాగా చదువుకుంటా వెళ్తే, వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా, చదవండమ్మా, అయ్యో, ఈ కృప విషయంలోను సంతోషించారు. వారు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని మనపూర్వకంగా దేవునికి వారు అర్పించి తానంతట తానే వారికై వారే పరిచర్య కొరకు వారిని వారు సమర్పించుకున్నారు. స్తోత్రం. ఈ రోజుల్లో దేవుని పనిముట్లుగా మార్చబడట్లా ఎవరు, దేవుని పని కొరకు నిలబడట్లా ఎవరు. వారికి ఏంటంటే దేవుడి దగ్గర నుండి అన్నీ కావాలి. ఎవరికి? మనకి. మనం ఆశించే వస్తున్నాం, ఆశపడే వస్తున్నాం. ఏ ఆశ అంటే యేసయ్య మీద ఆశ కాదు, దాగి ఉన్న ఆశీర్వాదాల మీద ఆశపడి వస్తున్నారు. దేవుడి
పరీక్షింపబడి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో వారు దేవుని కనుదృష్టిలోనే ఉన్నారు. ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని బలహీనతలు ఎదురైనా సేవకుని వదిలిపెట్టట్లేదే. వారు పరీక్షింపబడి అత్యధికమైన కృప పొందుకున్నారు. స్తోత్ర. కృప కాదు, అత్యధికమైన కృప. అత్యధికమైన కృప. ఈరోజు ఈ నిరీక్షణ ప్రార్థన మందిరం మినిస్ట్రీసా, నిరీక్షణ మినిస్ట్రీస్, ఈరోజు ఈ నిరీక్షణ మినిస్ట్రీస్ కొంతమంది దృష్టికి చిన్న సంఘంగా కనపడచ్చు, కొంతమంది దృష్టికి ఏముందిలే అక్కడ అని కనపడచ్చు. అత్యధికమైన కృప ఈ మినిస్ట్రీస్ మీద నిలిచి ఉంది. అత్యధికమైన కృప ఈ మినిస్ట్రీస్ ద్వారా పంచబడబోతా ఉంది. ఈ మినిస్ట్రీ మీద దేవుని కృప ఉందండి. ఊరకనే కాదు, దేవుని పిలుపుని బట్టే సేవకుడు వచ్చాడు. దేవుని కృప పొందుకునే సేవకుడు నిలబడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యంలోనికి చేర్చాలనే. మాకు పని పాట లేక కాదు, డబ్బులు ఎక్కువై కాదు, మీరు శుద్ధి చేయబడాలా, మహిమ కలిగిన సంఘంగా మనం ఎత్తబడాలా. చేయి పైకైతే హామని చెప్పే బిగ్గరగా, శుద్ధి చేయబడాలా, మహిమ కలిగిన సంఘముగా ఎత్తబడాలా. మీరు ఇంకా బలహీనులుగా ఉంటే ఎట్లండి? పౌలు గారికి భయంకరమైన ఎదురైంది, చావే ఎదురైంది. పౌలు గారికి రోగం ఎదురైంది, భయంకరమైన బలహీనతలు ఎదురైనాయి, రాళ్ళు రువ్వారు, అనవసరంగా మాట్లాడుకున్నారు, బూతులాడారు. ఎవరి మీద? ఎవరి మీద? సేవకుడి మీద, అపోస్తలుడైన పౌలు గారి మీద. మనం అనుభవించే దానికంటే రెట్టింపుగానే అనుభవించారు వాళ్ళు. మనం అనుభవించే ఈ శ్రమలు పెద్ద శ్రమలే కాదండి. ఆలోచించండి. ఈరోజు నీకు ఒక శ్రమ ఉంది, ఈరోజు నీకు ఒక బలహీనత ఉంది, ఈరోజు నీకు ఒక భయంకరమైన పరిస్థితిని నువ్వు చూస్తావు. ఈ పెద్ద శ్రమలేం కాదు, చాలా చిన్న శ్రమ. నీ ప్రార్థన ద్వారా ఆ సమస్యల నుండి బయటకు వచ్చేసే చిన్న సమస్య అది. స్తోత్ర. పౌలు గారిని కొడితే అండి, అపోస్తలుడైన పౌలు గారిని, ఆయన రక్తపు మడుగులో దేహమంతా రక్తపు మడుగు అయిపోయిందంట. దేహమంతా గాయాల పాలైపోయిందంట. రాళ్ళు రువ్వారు, రాళ్ళతో కొట్టారు. ఒక్క మాటలో చెప్పన, అచ్చ తెలుగులో మన భాషలో కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఎట కొట్టారు? చెప్పండి చెప్పండి, ఎట కొట్టారు? మీరు ఎప్పుడైనా కొట్టారా కుక్కల్ని? కొట్టారా? ఎందుకు కొట్టుంటారు? అందరు దొంగలే. నిజం ఒప్పుకోండి దేవుని సన్ని. కుక్కని ఎట్ట కొడతాం? అరే మాకు వారు కాటిపో అంటమా? మంచి సైజు ఉన్న రాయి ఒకటి తీసుకొని కొడితే ఏమైంది? దానికి దెబ్బ తగిలితే కానీ మన మనసుకు నెమ్మది రాదు. చచ్చిందిరా, తగిలిందిరా దానికి. అవునా కదా? పౌలు గారిని ఆ విధంగా కొట్టారండి. ఆ విధంగా కొడితే ఆ మాట చదవండి, ఆ మాటలు చదవండి. అపోస్తల కార్యంలో ఉంటుంది ఆ మాట. 14వ అధ్యాయము, అపోస్తల కార్యములో 14వ అధ్యాయము 19వ వాక్యం నుండి 21వ వాక్యం ఎండ్ వరకు చదవండి ఒకళ్ళ బిగ్గరగా. అంతియొకియా నుండి చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతని ఈడ్చిరి. స్తోత్రం, స్తోత్రం. ప్రజలందరూ ఏకమైపోయారు, యూదులందరూ ఏకమైపోయారు. అంతోనికి నుండి ఇకోనియ నుండి వచ్చిన వారందరూ ఏకమయ్యి సేవకుడి మీదకి లేచారు. అక్కడ మనం చదివిన మాట ఏంటంటే, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని, చదవండి, అతడు చనిపోయానని అనుకోని అంటే చనిపోయాడని అనుకున్నారు అని అంటే ఏ విధంగా కొట్టారు ఆయన్ని?
ఆలోచించండి. దైవజనుడు, దేవుని చేత బలముగా వాడబడుతున్న దైవజనుడు, అభిషేకించబడిన వాడు. పౌలు గారు నడుస్తుంటే స్వస్థత, పౌలు గారు నడుస్తుంటే అద్భుతం, పౌలు గారు ప్రార్థిస్తుంటే అభిషేకం దిగుతుంది సంఘాల మీద. స్తోత్రం. కొంచెం బేకరిగా హల్లెలూయా. అభిషేకించబడిన సేవకుడండి. చచ్చిపోయాడు అనుకున్నారు. అతడు చచ్చిపోయాడని అనుకున్నంతగా కొట్టారు అని అంటే ఇంకే విధంగా కొట్టారు మీరు ఆలోచించండి. ఒళ్ళంతా రక్తం, గాయాలు పాలైపోయాడు. అతన్ని కొట్టి పట్టణము వెలుపల అనండి. ఆ మాట అంటే ఏంటి? దాని అర్థం ఊరు బయటికి. ఎట్లంట? ఊరు బయటికి ఆయనని ఊరేగించుకొని తీసుకెళ్లారు. స్తోత్రం. అది పప్పులో గాలేస్తారు. ఎందుకు ఊరేగించుకుని తీసుకుపోయారా? వాక్యం వినాలా, వాక్యం మనసు పెట్టాలా, ఏం చదివేమో అది మన మైండ్లోకి ఎక్కాలా. మైండ్లోకి ఎక్కిన నీవు ధ్యానించాలా దాన్ని. ఏదో చదివేశాం ఆత్రం స్తోత్రం అంటే కాదు, చదివింది మైండ్లోకి ఎక్కాలి. నీ మైండ్ అంతా వాక్య ధ్యానముతో నింపబడాలి. ఆమేన్. ఊరేగించుకొని తీసుకెళ్ళారా? పట్టణము వెలుపలకి, పట్టణం బయటికి ఆయనను ఈడ్చుకొని తీసుకెళ్ళాడంట. నడిపించుకొని కాదు, మోసుకొని కాదు. ఎట్లా? ఈడ్చుకొని, గల్లా పట్టుకొని, చొక్కా పట్టుకొని ఈడ్చుకొని ఊరు బయట వేశారు. ఇప్పుడు పౌలు గారు ఏమైపోయాడు? ఇప్పుడు ఆయన బలవంతుడా బలహీనుడా? ఒక మాట చెప్పండి నాకు. బలవంతుడా బలహీనుడా? ఆ మొంతను కొట్టి, ఆ మొంతను రక్తాలు కనపడుతుంటే, ఆ మొంతను గాయాలు పాలు ఉంటే ఆయన బలవంతుడు ఎట్టవుతాడయ్యా? అదే కదా మన ప్రశ్న, అదే కదా మన ఆలోచన. ఆ కింద నుంచి చదవండి. అనుకొని పట్టణము వెలుపలకి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దగ్గర గట్టిగా మోగిపోవాల చప్పట్లో. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పై వచనం చదివితేనేమో ఈడ్చుకొని పోయారు. పెద్ద గ్యాప్ లేదు అక్కడ. అయ్యగారు పై వచనం చూస్తేనేమో కుక్కను కొట్టినాడు కొట్టి, రాళ్ళు రువి రాళ్ళతో కొట్టి ఆంధ్రను చొక్కా పట్టుకొని ఊరు బయటలు వేసారు. చచ్చిపోయాడు అనుకున్నారు. కింద వచనం చూస్తే మరునాడే అనండి అన్నమాట. అంటే తెల్లవారేసరికల్లా ఎవరితో కలిసి? బర్నబాతో కలిసి దేవుని సువార్తను ప్రకటించటానికి దెర్బేకు బయలుదేరి వెళ్ళాడు. స్తోత్రం, స్తోత్రం. మీకు ఒక విషయం అర్థం అవ్వాలా, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు? బలహీనులనా బలవంతులనా? చెప్పండి. ఈరోజు నా పాయింట్ అదే, నా మాట అదే. దేవుడు బలహీనులను ఎన్నుకుంటాడా, బలవంతులను ఎన్నుకుంటాడా? పౌలు గారు ఏ విధంగా ఉన్నాడు అని అంటే, రాళ్ళు రువ్వబడిన స్థితిలో ఉన్నాడు, రాళ్లతో కొట్టబడిన స్థితిలో ఉన్నాడు, గాయాల పాలైన స్థితిలో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. పౌలు గారిని ముట్టాడు, గాయాలు మానిపేశాడు, మరలా నిలబెట్టుకొని వాక్యం ప్రకటించే శక్తితో ప్రభు నింపేశాడు. అందుకే పౌలు గారు అంటాడు, నా మటుకుట బ్రతుకుట క్రీస్తైతే. అమ్మ ఆ మాట మీరు ధైర్యం చెప్తారా? ఏమని మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీకంటే తల లేదు తోక లేదు పాస్టర్ గారు, మీరు ఎన్నైనా అంటారు, మాకు ఎన్ని ఆశలు ఉన్నాయి, మాకు ఎన్ని కోరికలు ఉన్నాయి, మాకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, మా డ్రీమ్ ఇంకా మేము డ్రీమ్స్ దగ్గరికి కూడా బాగాలేదంట. మీరు చెప్పగలుగుతారు ఆ మాట? ఏమని? చావైన బతుకైన యేసయ్య కోసమే. అమ్మో ఆమెను కాదు ఆమెనుగా చెప్తారా? ఏమని? సరే ధైర్యంగా ఈ 4 వాళ్ళ మధ్యలో చెప్పారు కదా, మీ ఇంట్లోకి వెళ్ళి
మీ ఇంట్లో మీ భర్త ముందో మీ పిల్లల ముందో లేకపోతే మీ ఇంట్లో నిలబడి నేను సచ్చిన బతికిన యేసయ్య కోసం అని చెప్తారా? మొన్న ఒక ఆమె ఇట్లని చెప్పిందంట, తుక్కు ర్యాక్ కొట్టి మందిరం అనిపించేసాడు ఆమెని. ఎట్టా కొట్టడం కాదు, తుక్కు ర్యాక్ కొడితే పాస్ట్ గారి వందనాలు లేదు నిందనాలు లేవు, నేరుగా బాటమే. అప్పుడు పాస్ట్ గారు పరదేశులా ఎవరు మారుతారు మిమ్మల్ని? ఎవరు మారుతాడు మిమ్మల్ని? మీకు ఒక విషయం చెప్పనా, మాకన్నా మీరు ఎక్కువ తెలుగుమంతులు. మీరు అవునన్నా కాదన్నా మాకన్నా మీరే జ్ఞానులు. ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒప్పుకుంటారు. బయటికి వెళ్ళాక చేసిన తీర్మానాలు స్తోత్రం, చేసిన వడంబడికలు స్తోత్రం, చేసిన ప్రమాణాలు యేసు రక్తమే జయం, చావైనా బతుకైనా యేసయ్యా నీకోసమే. బయటికి వెళ్ళాక ఏందమ్మా పొద్దు గూగుల్ ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థనలు అంటే మేము చేసుకోమేంది ప్రత్యేకమైన ప్రార్థనలు? విశ్వాసుల్లో బయటపడరు కానీ కొంతమందిలో కానొస్తుండిద్ది, ప్రత్యేకంగా సేవకుడికి కనపడుద్ది. ఏందంట పొద్దుగూకులు ఇదేనా మాకు? ఏందంట పొద్దుగూకులు ఈ భజనేనా? నీలో ప్రాణం ఉన్నంత వరకు, మనలో ప్రాణం ఉన్నంత వరకు, నీ కంఠములో ఊపిరున్నంత వరకు ప్రభువుని స్తుతించాలి నువ్వు. ఒక మాట చెప్పనా, హాస్పిటల్లో వెంటిలేషన్ మీద నువ్వు ఉన్నా కూడా అనమాక. అంటే నీ శరీరం బలహీనపడింది కానీ నీ ఆత్మ బలహీనపడలేదుగా. నీ ఆత్మతో స్తుతించు, నీ మనసుతో స్తుతించు, యేసు నామములో నీకు బలం వచ్చేసిద్ది. స్తోత్రం. పౌలు గారు అదేనండి, చంపబడే స్థితిలో ఉన్నా, కొట్టబడిన స్థితిలో ఉన్నా, లేవలేనటువంటి స్థితిలో ఉన్నా యేసయ్య అని పేరు పలకగానే నేను ఎప్పుడు బలహీనపడ్డానో అప్పుడే దేవుని బలము నా మీదకి వచ్చేసింది అన్నాడు. కొట్ట చప్పలు కొట్ట దేవునికి. రబక శబతురాబల రబన శబ. దేవుని బలము ఒక్కొక్కరి మీద బలముగా దిగునుగాక, ఒక్కొక్కరి మీద బలముగా దిగునుగాక. అందుకే అన్నాడు పౌలు, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఎవరి కోసం? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ అగ్నిగుండంలో వేస్తావురా నిన్ను, వేసుకోపోవాయా. ఏమన్నారు అనండి, నాలాగా అనండి. మీరు ఎందుకు మరంత అమాయకులుగా ఉంటారు? నేను మీ అయ్యగారు చెప్పే వర్తమానాలు వింటాను, మిమ్మల్ని అందరిని చూస్తాను, మీ అయ్యగారు మీకు ఇచ్చే డోసులు వింటాను, మీ అయ్యగారు మిమ్మల్ని తిట్టే తిట్లు వింటాను. మీరు నేను మనందరం ఒకటే. స్తోత్రం. మా మందిరంలో కూడా ఇట్టంటి వాళ్ళు ఉంటారు. మామూలుగా యాపటమే కాకరకాయ ఏపుడు అంటారు చూసారా, ఏ పవతలు వేయటం ఒక్కొక్కరిని. నీ ఇష్టం సారం కాదు మందిరం కట్టింది, తండ్రి చిత్తం చెయ్యాలా. స్తోత్రం. నేను పలుమార్లు మా సంఘానికి చెప్పే మాట ఏంటంటే, తండ్రి వినండి, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు అనండి. అర్థమవుతుందా? తండ్రి కుమారుడైన ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు అనండి తండ్రి చిత్తం చేశాడు. దైవ కుమారుడే, తండ్రి దగ్గర నుండి పంపబడిన వాడే, పరిశుద్ధమైన గర్భములో జన్మించిన వాడే, దైవ కుమారుడే. ఎవరి చిత్తాన్ని చేశాడు? నేను వేసేయండిరా, నేను స్వస్థపరిచేవాడంట్రా, నేను బాగు చేసేవాడు అన్నాడా? ఎవరి చిత్తాన్ని చేశాడు? ఎవరు ఆలోచన చొప్పు నడుచుకున్నాడు? దైవ కుమారుడైన యేసు ప్రభుల వారే తండ్రి చిత్తానికి తల ఉంచితే ఈరోజు సంఘాల్లో ఏమైపోతుంది తెలుసమ్మా? ఇష్టాన్ రాజ్యం అయిపోతుంది. ఎవరి భక్తి వాళ్ళదే అనండి ఆ మాట. వెరీ గుడ్. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే అన్నప్పుడు నీకు సేవకుడు ఎందుకో, నీకు సంఘం ఎందుకో, నీకు బైబిల్ ఎందుకో? నా మాటలు ఇట్లా కఠినంగా ఉంటాయి. ఎవరికైనా బాధ వేస్తుందా? బాధపడ్డారంటే స్తోత్రం, సరి చేసుకున్నారంటే మహిమ దిగొచ్చిద్ది. ఆమేన్. ఒక ఆమె ఇట్టానే అంది, పాస్టర్ గారు మా లెక్క మేము చెప్పుకుంటామండి, మమ్మల్ని పొద్దుగూకులు ఇబ్బంది పెట్టేస్తున్నారు, మీరు రెట్టుకోవడానికి రాకపోతే అడగట్లేదు, ప్రార్థనలకు రాకపోతే అడుగుతున్నారు, పొద్దుగూకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేము ఎలా ఉన్నామో మాకు తెలుసు పాస్టర్ గారు, మా నీతి ఏంటో మాకు తెలుసు, మా నడవడికి ఏంటో మాకు. నేను ఒక మాట చెప్పనా, నిన్ను సరి చేయటానికే సేవకుని ఇక్కడ నిలబెట్టాడు, నిన్ను బాగు చేయాలనేది సేవకుని ఇక్కడ నిలబెట్టాడు.
నీ ఇష్టమో సేవకుడి ఇష్టమో కాదు, తండ్రి చిత్తం ఏదో, తండ్రి ఆలోచన ఏదో సంఘములో నెరవేర్చబడాలి. స్తోత్రం. పాస్టర్ గారు, మా లెక్క మేము చెప్పుకుంటాం, మీది మీరు చెప్పుకోండి. మీకు ఒక్క తీర్పే, మీకు ఒకంతే, మాకు రెండెంతలు. రేపు అడుగుతాడు, అయ్యా పాస్టర్ జాన్ పాల్ గారు, అయ్యగారు బాగా వస్తాడు, మీ అయ్యగారు భలే ఉంటాడు, వైట్ అండ్ వైట్లో వస్తాడు. ఆలోచించండి, తండ్రి దగ్గర ప్రైజ్లాడు మనకులాగే దొంగ ప్రైజ్లాళ్ళు, దొంగ ప్రేమలు, సేవకుడికి ముందు వందనాలు, సేవకుడు పోయినా తిట్లు అట్ట ఉండవు. అయ్యా పలానా సిస్టర్కి బాప్తిసం ఇచ్చింది నువ్వేనా? అయ్యగారు అంటాడు నేనే. విశ్వాసంలో ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో ఒదిగిందా? ఆత్మీయ జీవితంలో ఎదిగిందా? వాక్యానుసారంగా నడుచుకుందా? క్షేమకరంగా ఉందా? హానికరంగా ఉందా? ఇవన్నీ ఎవరిని అడుగుతాడు? చెప్పండి, మీరే యథార్థంగా ఒప్పుకుని ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఏం చెప్పాలి మీ సేవకుడు? వచ్చిందంటే చాలు బాబు, మా మందిరంలోకి ఆయన వచ్చాడంటే చాలు నాయన. ఆలోచించండి ఒకసారి. వాక్యానుసారమైన నడవడిక మనకి కావాలి. కొంచెం దగ్గరగా ఆమేన్, హల్లెలూయా. ఎన్ని బలహీనులైనా, ఎన్ని బలహీనతలైనా, ఎన్ని రోగాలు నీకు ఎదురైనా మందిరానికి నువ్వు దూరం ఉండమాక, దేవుని మాట నువ్వు మరవమాక. చాలామంది చేసే తప్పు ఇదే. కొంచెం బలహీనత వస్తే దేనికి దూరం అయిపోతారు? దేనికి దూరం అయిపోతారు? సంఘానికి దూరం నిన్ను బాగు చేసే స్థలమే ఈ మందిరం, నిన్ను నిలబెట్టే స్థలమే ఈ మందిరం, నిన్ను వాడుకునే స్థలమే ఈ దేవుని నిరీక్షణ ప్రార్థన మందిరము. స్తోత్రం. పౌలు గారు అంటాడు, నా మటుకుట బ్రతుకుట క్రీస్తు అయితే, చావైనా నాకు లాభమే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలో వేసుకో, సస్తారు. అగ్నిగుండంలో వేస్తే చచ్చిన బాధలా వారి విశ్వాసం వారిని రక్షించేసింది అగ్నిగుండంలో నుండి. ఆమేన్. వారి నిరీక్షణ అగ్నిగుండంలో నుండి వారిని తప్పించేసింది. అగ్ని మండుతానే ఉంది. వారు ముగ్గురుగా వెళ్ళారు, బయట నలుగురుగా కనపడుతున్నారు. స్తోత్రం. అగ్నిగుండంలోకి ఎంతమంది వెళ్ళారు? ముగ్గురుగా వెళ్ళారు. ఎంతమంది కనపడుతున్నారు? ఇంతలో రాజు అడుగుతాడు, రే ఎంతమందిని వేశారా? ముగ్గురిని వేసాం రాజా. నాలుగో వాడెవడు? చెప్పు చెప్పు. నువ్వు బలహీన పడితే ఆయన చూస్తుండేవాడు కాదు. ఆయన నువ్వు రోగం మధ్యలో ఉంటే ఆయన నేను చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన నిన్ను బాగు చేసే సర్వశక్తి కలిగిన దేవుడు. ఓ, నీ గాయాలు కట్టే గొప్ప దేవుడు ఆయన. నోటి మాటతో నిన్ను స్వస్థపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ యేసు నామములో విడుదల పొందాలి రాత్రి. యేసు నామములో బలము పొందాలి రాత్రి. నీ ఎముకల్లోనికి దేవుని బలముగా దిగవచ్చును గాక. నీ నరములు బలపరచబడును గాక. నీ ఆత్మ ఉజ్జీవింపబడును గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగో వాడే పరిశుద్ధాత్ముడైన దేవుడు. అగ్నిగుండంలో వేస్తే కాలిపోవాలా, బూడిదైపోవాలా? అగ్ని వారిని తాకలేకపోయిందండి. ఎవరు తోడుగా ఉన్నాడు? ఆలోచించండి. బలహీనులను వాడుకుంటారా? చెప్పండి, బలవంతులను వాడుకుంటాడా? ఒక ముగ్గురిని నేను జ్ఞాపకం చేసి, లేదా ఇద్దరిని జ్ఞాపకం చేసి నేను త్వరగానే నా వర్తమానాన్ని ముగిస్తాను. ఎందుకంటే త్వరగా ముగించమని అన్నట్లుగా మీ ముఖాలు నాకు అర్థమైపోతున్నాయి. త్వరగా ముగించండి పాస్టర్ అని ఒక స్తోత్రం చెప్పండి. అది మరి అమ్మ తప్పులేదు. ప్రతి మందిరంలో, ప్రతి సంఘములో ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. మీ అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. బలహీనులను వాడుకుంటారా, బలవంతులను వాడుకుంటాడా? మీకెట తెలుసు? తెలిసిన వాళ్ళకి బలహీనులను వాడుకుంటాను మీకెట తెలుసు? ఏమనయ్యా నువ్వు చెప్తావు కదా, మీకెట తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకెట తెలుసు? చూస్తే కానీ నమ్మలేని రోజులు, వింటే అంత ఈజీగా నమ్మేస్తున్నారా? మీరు అమ్మేస్తున్నారా?
అమ్మో, స్తోత్రం. బలహీనులను వాడుకున్నారని మీకు ఎట్ట తెలుసు? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దాకా గొంతు చించుకొని పెద్ద పెద్ద గరిసి ఆత్మ నింపుదల కలిగి చెప్పక ఒక ఆయన మీకు పరిచయం చేస్తే ఆయన బలహీనుడా బలవంతుడయ్యి వాడబడ్డా? మరి ఆయన పేరు అయ్యా ఇప్పుడే కదయ్యా పౌలు గారిని పరిచయం చేసావు, ఇప్పుడే కదయ్యా సేవకుని పరిచయం చేసావు అని చెప్పాలా లేదా? నాకు మీరు అట్ట మౌనంగా ఉంటే అట్టా? ఇది కరెక్టా? ఇది కరెక్టా? మీరే న్యాయం చెప్పండి అమ్మ, మీరే న్యాయం చెప్పండి. ఇది కరెక్టా? మరి ఎందుకని అట్లా? ఇది క్రమమా? అంటే ఇప్పుడు దాకా పౌలు గారి గురించి నేను చెప్పిందంతా వ్యర్థం అయిపోయింది అంటే ఆయన గురించి చెప్పిందంతా మీరు ఆలోచించి వినాలి. బలహీనులను వాడుకున్నారని మీకు ఎట్ట తెలుసు అన్నప్పుడు, ఎవరినైతే పరిచయం చేసామో, ఎవరినైతే చూపెట్టి మాట్లాడాడో ప్రభు, ఆ మాట మనం పలుకుదుముగాక. పౌలు గారిని వాడుకున్నాడు. రెండవదిగా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఇద్దరు లేక ముగ్గురిని నేను జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని నేను ముగించేస్తా. ఈ రాత్రి 12 అయినా మనం మందిరంలో నుంచి కదలకుండా ఉండుదుముగాక. వెరీ గుడ్. నిత్యము నిలుచు సియోను కొండవలే. ఎక్కడ నిలిచి ఉండాలా? ఒక్కళ్ళన్నా కదిలేరా? ఓకే, మీ నిరీక్షణ గొప్పదే, మీ విశ్వాసం గొప్పదే, మీ ఆసక్తి కూడా గొప్పదే. స్తోత్రం. దావీదు అందరికి తెలుసా? దావీదు తెలుసా? ఎప్పుడైనా మాట్లాడారా? పరిచయం ఉందా ఎప్పుడైనా దావీదుతో? దావీదు అనగానే అందరూ తెలుసా అని అంటున్నారు. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడింది మీకు? దావీదు పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సంఘంలో దావీదుని గురించి జ్ఞాపకం చేసుకొని తనలో ఉన్న ఈ నడవడికలో, ఈ పరిశుద్ధతలో ఉన్న, ఈ నడవడికలో ఉన్న కొన్ని అనుభవాలను ఎత్తిపట్టి సంఘాలను బలపరిచే మరి సేవకులు ఉన్నారు. దావీదు ఒక బలహీనుడైన దావీదు. ఎవరంట? ఒక బలహీనుడైన దావీదు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళ తండ్రి గారి పేరు ఏం పేరు? వెరీ గుడ్. ఏం పేరు? యేషయ్య. వీరు అన్న తమ్ముళ్ళు ఎంతమంది? కొంచెం గట్టిగా చెప్తే చెప్పచ్చు. 8 మందా 9 మందా? 8. వెరీ గుడ్. యేషయ్య కుమారులు 8 మంది. ఇంతలో దేవదూత దగ్గర నుండి ఒక సేవకుడికి ఒక వార్త. ఏం వార్త అంటే, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించటానికి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి, మరి రాజుగా అభిషేకించబడటానికి మరి ఒక వ్యక్తిని, ఒక సేవకుడికి దేవుడు చూపిస్తాడు. వినండి, ఆ సేవకుడి పేరే, వెరీ గుడ్ చెప్పండి, అదే దావీదు కాదు, సమూయేలు. స్తోత్రం. అంతకుముందు అంటే యెషయా కుమారులు వీళ్ళు అభిషేకించబడక మునుపు అందరు బుడ్డి తైలముతో అభిషేకించబడ్డారు. దావీదు కొమ్ము తైలముతో అభిషేకించబడ్డాడు. చెప్తాను, పాయింట్ చెప్తాను, విందాం. ఇంతలో దైవజనుడికి ఒక వార్త వచ్చింది, యెషయా కుమారుల్లో ఒకరిని అభిషేకించమని, పరిపాలించడానికి. ఈ దావీదు తృణీకరించబడినవాడు, ఈ దావీదు నిందల పాలైనవాడు, ఈ దావీదు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకొట్టబడినవాడు, ఈ దావీదు అందరూ ఉన్నా లేనట్టుగా నడుచుకున్నవాడు. ఈ దావీదు ఒంటరి స్థితిలో, ఒంటరి వాడై, ఆలోచించండి, ఒంటరి స్థితిలో. అన్నదమ్ములు ఎంతమంది? దావీదుతో కలిపి వీరందరూ ఉండి, తండ్రి ఉండి లేనివాడిగా ఇప్పుడు అరణ్యములో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. తన తండ్రి అన్నాడు, నువ్వు బలహీనుడురా. తన అన్నలు అన్నారు, నువ్వు యుద్ధ సామాగ్రిని మొయ్యలేనోడివురా. తన తండ్రి అన్నాడు, నువ్వు దేనికి పనికి రావురా. తన ఇంట్లో ఉన్న వారందరూ దావీదుని హేళన చేసి మాట్లాడిన వారే. యుద్ధానికి పనికిరాడని, దేనికి ఉపయోగపడడని
అవమానించిన వారే దావీదుని. ఈ దావీదు ఒంటరిగా ఉండి అరణ్యములో, అడవిలో గొర్రెలు కాచుకుంటూ, ఎక్కడో దూరాన గొర్రెలు కాచుకుంటూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఇప్పుడు ఈ దావీదు ఆ మాటలు విన్నాడు, అన్న మాటలు పడ్డాడు. ఇప్పుడు బలహీన పడతాడా, బలం పొందుకుంటాడా? ఏమ్మా, హాస్పిటల్లో బాగలేకున్నాం అనుకోండి, ఇక 2 రోజులే నీకు ఛాన్స్, నువ్వు సత్తామన్నాం అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది? బలం పొందుకుంటారా, లేకపోతే ఉన్న ప్రాణం కాస్త క్షీణించిపోద్దా? అవునా కదా? బాగలేని వాడి దగ్గరికి వెళ్ళి రేపు బాగుపడతావు, చాలా జాగ్రత్తగా ఉండు, దేవుడు స్వస్థతాడు అన్నావు అనుకో, బలం వచ్చేసిద్ది, ఆటోమేటిక్ ఆరోగ్యం వచ్చేసిద్ది. ఈ దావీదు ఇన్ని మాటలు విన్నా కూడా, ఇన్ని మాటలు పడ్డా కూడా, ఇంట్లో నుండి బయటకు వచ్చేసినా కూడా అరణ్యములో దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. స్తోత్రం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. దావీదు నోట ఏముంది? శాపనార్థాలు లేవు. దావీదు నోట ఏముంది? తిట్లు లేవు. దావీదు నోట ఏముంది? బూతులు లేవు. దావీదు నోట దేవుని మాట మాత్రమే ఉంది. స్తోత్రం. కన్నీలే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, పరిస్థితులే చేజారిన, ఎన్నెదురైనా దావీదు ఆయనను మాత్రమే స్తుతిస్తున్నాడండి. చూడండి, ఇంతలో వార్త అందిన ఈ దైవజనుడు పిలిపించాడు. ఎవరిని? యెషయా కుమారులను యెషయాని పిలిపించి అడిగాడు. ఫస్ట్ వచ్చాడు, దేవుని ఆత్మ దైవజనుడు ఇతడు కాదు. రెండోవాడు వచ్చాడు, ఇతడు కాదు. మూడోవాడు వచ్చాడు, ఇతడు కాదు. అట్లా 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 7వ సంఖ్యకు వచ్చేసరికి దైవజనుడు అంటాడు, అయ్యా, వీరేనా నీ కుమారులు, లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేనేం చెప్పాలా? ఈ తండ్రి ఏం చెప్పాలా? అయ్యా, ఇంకొకడు ఉన్నాడు, మేము ఎట తిట్టి పంపించాము అనొచ్చా లేదా? అనాలా లేదా? అంటాడు, ఇతడే, ఇంత బట్టికే, ఇక నాకెవరు లేరు, ఈ 7గురే అని అన్నాడు ఈ తండ్రి. ఎందుకో దైవజనుడికి అంగీకరించక దేవుని మాటకు లోబడాలి కదా. దేవుడు అన్నాడు దైవజనుడితో, అదిగో అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ ఒకడు తిరుగుతా ఉన్నాడు. దైవజనుడా, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. చదవండి ఆ మాటలు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రవాడును, చాలా జాగ్రత్తగా వినండి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకును సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చాలు చాలు, తర్వాత కంటిన్యూ చేద్దాం. అందరి తలల పైకి ఎత్తండి. ఈ దైవజనుడు అనుకున్నాడు ఎట్లుంటాడో, ఏ విధంగా ఉంటాడో, ఏం చేస్తుంటాడో అనుకున్నాడు. ఎవరిని గురించి? దావీదుని గురించి. దావీదంట చక్కని వాడంట, సుందరమైన వాడంట. దావీదు పెద్ద హైట్ ఏం కాదు, 4 అడుగులో అంతే, 3.4 అడుగులు ఉంటాడు దావీదు. పొట్టివాడు, చూడటానికి ఎలా ఉన్నాడు? సుందరమైన వాడు. ఇప్పుడు దేవుడు అంటాడు అతన్ని చూసి, ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇప్పుడు నేను మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తా. దేవుడు బలవంతులను ఏర్పరచుకున్నాడా, బలహీనులను ఏర్పరచుకున్నారా? చెప్పండి. ఎలా చెప్పగలుగుతున్నారు? దావీదు బలహీనపడిన స్థితిలో ఉన్నాడు. దావీదు బలమంతా కోల్పోయిన స్థితిలో ఉన్నాడు.
దావీదు తృణీకరించబడిన స్థితిలో ఉన్నాడు, అందరికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాడు, ఒంటరి వాడైపోయి ఉన్నాడు. ఎంతమంది దూరం అయిపోయినా దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోలేకపోయాడు దావీదు. స్తోత్రం, హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే, ఆయన పిలిపించి ఆ తర్వాత నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి, ఈ మాట నొక్కి చెప్పాలి మనం, తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. స్తోత్రం, అందరు చేయి పైకెత్తి స్తోత్రం, హల్లెలూయా. ఈ బలహీనుడైన వాడు, తృణీకరించబడిన వాడు ఇప్పుడు ఎక్కడ అభిషేకం పొందుతున్నాడు అనంటే, ఎక్కడ అభిషేకం పొందుతున్నాడు అనంటే తన అన్నలు ఎదుటే, తన కుటుంబం ఎదుటే, ఎందుకు పనికి రావురా అని అన్న వాళ్ళు ఎదుటే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు అభిషేకించే స్థాయికి ప్రభు తీసుకొచ్చేసాడు. స్తోత్రం. అభిషేకించబడిన తర్వాత నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అభిషేకించబడిన తర్వాత దావీదు ఏమైపోయాడు? బలం పొందుకున్నాడండి, పరిపాలించే స్థాయికి వచ్చేసాడు. ఎన్నో యుద్ధాలు, మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది, అయ్యగారు చెప్పే ఉంటాడు నాకు తెలిసి. ఒక రాజుకి దయ్యం పట్టింది. ఒక రాజుకు దయ్యం పడితే వదిలించే వాళ్ళు ఎవరు లేరు, దయ్యము నుండి ఆ రాజును తప్పించే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఒక ఆయన అన్నాడు, అయ్యా, ఒక ఆయన ఉన్నాడు అయ్యా, ఎప్పుడు పాటలు పాడుకుంటా ఉంటాడు, ఎప్పుడు చేతులు వీణ పెట్టుకొని వాయించుకుంటా ఉంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనను ఒక్కసారి పిలిపిద్దామయ్యా. రాజు అంటాడు, సరే పిలిపించండి. దావీదు నోరెత్తి పాట పాడగా, దావీదు వాయిద్యాలు వాయించి ప్రభుని స్తుతించగా సౌలుకు పట్టిన దురాత్మ వీడిపోయెను. కొట్టో చపల గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరండి దావీదు? సార్, దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునేవాడండి, ఊరు పేరు లేనోడండి, విలువలేని జీవితం అండి, బలహీనపడిన వాడండి, తృణీకరించబడిన వాడండి, అవమాన పాలైన వాడండి, గుర్తింపు లేని బిడ్డగా ఉన్నవాడండి. ఈరోజు దేవుడు దావీదు పాట పాడుతుంటే దురాత్మలు పారిపోతున్నాయి, దావీదు వాయిద్యాలు వాయిస్తుంటే చీకటి శక్తులు పారిపోతున్నాయి. ఎవరండి దావీదు? ఎవరి పట్ల దేవుడు నిలిచి ఉన్నాడండి? ఎవరి మీద దేవుని ఆత్మను ఉంచాడండి? నాకు అనిపిస్తుంది, ఆ మాట చదవండి. ఇంకొక మాట 17వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదవండి. ఈ ఫిలిస్తీనును బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా. స్తోత్రం. చూడండి, దేవుని అభిషేకం దావీదు మీదకి వచ్చాక, దేవుని ఆత్మాభిషేకం దావీదు పొందుకున్నాక పాట పాడుతుంటే దయ్యాలు పారిపోతున్నాయి. ఇప్పుడు యుద్ధము చేయటానికి నిలబడ్డాడు దావీదు. ఏం చేయటానికి? చెప్పండి, ఏం చేయటానికి? యుద్ధము చేయటానికి నిలబడ్డాడు. యుద్ధానికి పనికిరావురా నువ్వు అన్నారుగా. ఎవరు? దావీదా? నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు యుద్ధ సామాగ్రి కూడా మోయటానికి అవసరం లేదురా అని అన్నారుగా. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్ల మీదకి దావీదు యుద్ధం చేయటానికి వెళ్తే యుద్ధము యెహోవాదే. స్తోత్రం. దావీదు ఓయ్ అయ్యా, యుద్ధములు ఎట్టగెలిచావయ్యా, దయ్యాన్ని ఎట్టపాడగొట్టేవయ్యా, ఇంత ధైర్యంగా ఉన్నావు ఎట్లయ్యా అంటే దావీదు అంటాడు, రోషపూరితమైన మాట, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు దావీదుకు తోడై ఉన్నవాడే ఈ రాత్రి నీకు తోడై నిలువబోతున్నాడు ఆయన. ఆనాడు దావీదుకి నడిపించిన వాడు ఈ రాత్రి నిన్ను నడిపించబోతున్నాడు ఆయన. గుర్తింపు లేని నీ జీవితానికి గొప్ప గుర్తింపుని ఇవ్వబోతున్నాడు ఆయన.
నువ్వు అనుకోవచ్చు బలహీనుడను అనుకోవచ్చు. దేవుడి ప్రాంతంలో నేను బలవంతుడుగా వాడుకోబోతున్నాడు. స్తోత్రం. నేను ఎప్పుడు ఇందాక కారులో వచ్చేటప్పుడు కూడా మా పరిచారకులతో మాట్లాడా. ఏమనంటే సేవకుడు చూడటానికి ఎట్లుంటాడంటే మీ అయ్య జాన్ పాల్ అయ్య గారి గురించి మాట్లాడా. నాకే ఆశ్చర్యం అనిపించింది. నా ప్రారంభ దినాల్లో నేను అట్లా ఇంకా సన్నగా ఉన్న అవి గుర్తొస్తాయి నాకు. మేము ఇందాక కారులో డిస్కషన్ చేసుకున్నాం. చూడటానికి చాలా నాకన్నా ఇదిగా ఉన్నట్టుగా ఉంటాడు. అంటే తప్పైతే ఏమనుకో మాకండి అయ్య గారు, మాకు ఎందుకంటే నిజం చెప్పాలి కాబట్టి. నాకన్నా కొంచెం ఇదిగా అంటే నేను కొద్దిగా లావ్ అయ్యాలండి. కొద్దిగా ఇప్పుడు లావ్ అయ్యా సంఘ ప్రార్థన బట్టి. మామూలుగా అయితే నేను మీ అయ్య గారి కన్నా చాలా దారుణంగా ఉంటా. మా ఇద్దరిని పక్కన పెడితే నేనే పెద్ద అన్నట్టుగా చూస్తారు, కాకపోతే నాకన్నా పెద్ద మీ అయ్య గారు. మేము అనుకున్నాం చూడటం చాలా సన్నగా ఉంటాడు, అయితే మందిరాన్ని కట్టాడు, విశ్వాసులను సిద్ధపరుస్తున్నాడు, అసలు గొప్ప సందేశాలు అందిస్తున్నాడని మేము ఇందాక డిస్కషన్ చేసాం. చూడటానికి ఎట్టున్నాడు అయ్యగారు చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క పూట తింటే 2 పూటలు కాల్చుకున్నట్టుగా ఉంటాడు అయ్యగారు. నన్ను చూస్తే ఎట్టున్నాను నిజం చెప్పండి, 3 పూటలు తిని కదా. చూసారా మీ అయ్యగారిని అంటే ఏమల్ల నన్ను నేను అనుకుంటే ఎంతలా నవ్వుతున్నారమ్మా మీరు. మీ అందరికి ప్రత్యేకమైన వందనమ్మా మీకు. చూడండి 1/2 కేజీ కండగోళ్ళలేదు మీ అయ్యగారి దగ్గర. అమ్మా అదిగో తినమంటే తినడు. మళ్ళీ ఎందుకమ్మా ఆ తిట్లు మాకే. ఏమి తింటాడో, ఇంటికి వచ్చాడంటే ఏమి తాగుతాడో, అయ్యమంటాడు ఇయ్యమంటాడు. మీకు ఒక విషయం చెప్పనా, మాకు వచ్చే శరీర బలహీనతల కన్నా సంఘంలో వచ్చే భయంకరమైన ఎదుర్కొని భలేమంటాయి. అసలు ఇంటికి వస్తే చాలా టీ అడుగుతాడు. ఒక ఆమె అంటది, తినమనేది మీరే, తిట్లు పెట్టేది మీరే, అన్నీ సమస్తం మీ ద్వారానే మాకు. స్తోత్ర. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలమ్మ. మా మందిరంలో ఒకళ్ళు ఉంటారమ్మ. మా మందిరంలో ఒక ఆమె ఉంటుంది. ఆమె కళ్ళన్నీ సేవకుడి మీద. అంటే ఎవరి మీద? ఆమె కళ్ళన్నీ సేవకుడి మీద. అంటే ఎవరి మీద? ధైర్యంగా చెప్పండి. ఈరోజు మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చెప్తున్నా. మా వాళ్ళు ఎవరైనా ఉంటే మందిరానికి వస్తారా? రేపు మందిరానికి వస్తారా? ధైర్యంగా చెప్తాను. అందుకే లైవ్ లేదుగా, అట్టయితే ఓకే. వినండి, సేవకుడు ఏం బట్టలు వేసాడా, సేవకుడు ఏ సెంటు కొట్టాడా, ఏం ఫోను. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా, పెన్ను వాడినా తప్పు అయిపోయింది. ఇప్పుడు సంఘాల్లో సేవకుడు పెన్ను వాడినా తప్పు అయిపోతుంది. అంతలా పెన్ను ఆయనకు అవసరం అంటావా? 3000 పెట్టి పట్టు చీర కొన్నావు, నీకు అవసరమని మేము ఎప్పుడైనా అన్నామా? నిజాయితీ ఒప్పుకోండి, అన్నామా? మరి మీకేంది బాధ? అంటే మీరు చల్లగా ఉండాలా, మీరు దీవించబడాలా, మీరు బాగుండాలా, మన సేవకుడు మాత్రం చెప్పండి. మీరు ఓపెన్ అవ్వండి, నేను కూడా ఓపెన్ అవుతా. ఈరోజు మీలో ఉన్నవన్నీ బయటికి తేటానికి దేవుడు ఈరోజు నన్ను నడిపించాడు. అంటే ఉన్నాయి, హల్లెలూయా అన్నారంటే ఉన్నాయి. సేవకుడి ఇంట్లోకి ఏం కవర్ వెళ్తుందా? ఒకరోజు ఎట్టాన్ని పిలిచి అక్క ఏంది నీకు ప్రాబ్లం ఏంటి? నాకు మాత్రం ఉండదమ్మా మాంసం తినాలని, మీరు చెప్పండి. నాకు మాత్రం ఉండదా తలకాయ కూర తినాలని? నాకు మాత్రం ఉండదా మా అమ్మోళ్ళకి పెట్టుకోవాలని? అంటారు. మరి దారుణంగా మేమిచ్చిన సొమ్మేగా. ఏంటిదంట? ఒకరోజు ఎట్టాను తిక్కరేగి మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన వాక్యాన్ని పెట్టి కొడితే ఒక్కొక్కరిని, అంటే కొట్టడం అంటే మామూలు దగ్గరికి వెళ్ళి కొడతాం కాదు, వాక్యంతో ఏపితే దేవుడు మాట్లాడితే ఉంటుందండి. ఒక్కొక్కరికి గజగజలాడిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కళ్ళు నూరెత్తరు సేవకుడి మీద. మీకు ఒక విషయం చెప్పనా, మనం ఇచ్చే అర్పణ అది మాకు కాదు. నమ్మితే స్తోత్రం చెప్పు. నువ్వు ఇచ్చే అర్పణ ఎవరికి? ప్రభు చిత్తమైతే మీ అయ్యగారు నాకు ఫోన్ చేసి మళ్ళా రమ్మని మీరు చెప్తే మీ అయ్యగారికి అప్పుడు ఇంకా శ్రేష్టమైన మనం ధ్యానం చేద్దాం. ఓకే,
ఇక ఇందులో నుంచి పక్కకి వెళ్ళలేదు, ఎందుకంటే సమయం సరిపోదు, టైం లేదు. ఎందుకంటే మీరు పొద్దున్నే పనులకి వాళ్ళ వాస్తవానికి మా ఒంగోలులో, మా మందిరంలో, మా మినిస్ట్రీస్లో ఈ పాటికి భోజనాలు కూడా చేసేసి ఎటోళ్ళనట్టు పంపించేస్తా, ఎటోళ్ళనట్టు పంపించేస్తా, ఉంచను. టైం అంటే టైం. మన దేవుడు క్రమానికి కర్త, అక్రమానికి కర్త కాదు. నా అన్నీ ఇట్లానే ఉంటాయండి, మీరేమనుకోవద్దు. దేవుడు మన కోసం ఎదురు చూడటం ఏందండి? ఆయన కోసం మనం 5 గంటలకు వచ్చి పడుగాపులు గాయాలా? ఆయన కోసం మనం వచ్చి ఆడవాళ్ళండి. బలముగా దిగిరాయ్యా, నీ గాయపడిన హస్తముతో తాకయ్యా. ఈ రోజుల్లో సంఘాల్లో అటువంటి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? ఆయన మీకంటే ముందుగా సింహాసనం మీద కూర్చొని మీకోసం ఎదురు చూస్తున్నాడండి. నేను మా సంఘానికి ఎప్పుడు చెప్పే మాట ఇదే, ఆయన నీ కోసం ఎదురు చూడకూడదు, నువ్వు ఆయన కోసం ఎదురు చూసే బిడ్డగా మార్చబడాలా. స్తోత్రం, హల్లెలూయా. తిన్నా తప్పే, పడుకున్నా తప్పే. దేవుని కృపను బట్టి మా మందిరానికి 2 ఏసీలు దేవుడు ఇచ్చాడు. ఏసీలు ఇచ్చాక నోరులు మూతపడ్డాయి. మందిరానికి ఏం చేయట్లేదు, కానీ ఆ ఇంటికి మాత్రం బాగా చేయించుకున్నాడు. ఎవరిని? మందిరానికి ఏం చేయించలేదు, ఆయన ఇంటికి మాత్రం బాగా చేయించుకున్నాడు. ఏసీ పెట్టుకున్నాడు, హోమ్ థియేటర్ పెట్టుకున్నాడు, ఇంకా కొత్త దిగుతున్నాయి అంటలే, తెలుస్తున్నాయి. అవి ఏందో విశ్వాసులకి వాళ్ళే తెలుస్తుంటాయి. మరి మందిరం ఒక దగ్గర, మా ఇల్లు ఒక దగ్గర, అయినా తెలుస్తాయి విశ్వాసులకి ఏందో. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దానికి మార్గం తెలియట్లా నాకు. అందుకే బైబిల్ అని ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. చూడండి, ఆలోచించండి. ఎందుకు ఇది ఎక్కడ ఆగింది? ఈ పరిస్థితి ఎక్కడ ఆగింది? ఎక్కడ ఆగింది? సైన్యములకు అధిపతి యెహోవాయే నాకు జయమునిచ్చాడు. దావీదు పలికే మాట. దావీదు ఎవడండి? ఎవరో బలహీనుడండి. ఈరోజు మీ అయ్యగారు చూడటానికి బలహీనంగానే ఉన్నాడు. అయ్యగారి మీద ఉన్న అభిషేకం శ్రేష్టమైన అభిషేకం. అది మిమ్మల్ని అందరిని సరిచేసే అభిషేకం. అది స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధిలో దైవ భయము కలిగి సేవకుని అంటుకట్టి నడిపించబడుతూ సహవాసములో ఉంటూ ప్రతి దినము మీరు అందరూ దేవుని రాజ్యములోనికి సిద్ధపరచబడుదురుగాక. చూడటానికి బలహీనంగానే ఉన్నాడు, నిలబడ్డాడంటే సింహగర్జన. మీ అయ్యగారు పాటలు పాడుతుంటే మామూలుగా ఉండదు, అవునా కదా? చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. మంచి ఆరాధికుడు, మంచి వాక్యోపదేశకులు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. అంతేనా అయ్యగారు? చూడండి, ఇన్ని తలాంతులు మీ అయ్యగారిని పోగొట్టుకోమాకండి. అయ్యగారిని బలహీనులే, ఏం తెలుసులే అనుకోమాకండి. దేవుని ఆత్మ సేవకుడి మీద ఉంది. అభిషేకము దావీదు మీద పడగానే దేవుని ఆత్మ దావీదుకి తోడై వచ్చింది. స్తోత్రం చెప్పు బిగ్గరగా. ఇప్పుడు మీ సేవకుడికి ఎవరు తోడై ఉన్నారు? మేమన్నాం అయ్యా మీకు. ఎవరు విశ్వాసులు అంటారు కొంతమంది, అయ్యా అంతవరకు మేము ఉంటాం అన్న వాళ్ళే ముంచుతారు. మా చర్చిలో ఒక ఆమె ఉంది, నా సాక్ష్యం చెప్తే మీ కళ్ళం నీళ్ళు వస్తాయండి. మొత్తం శూన్యం. ఈ మందిరం చూసి నా పాత మందిరం గుర్తు వస్తుంది. మాది ఇంకా చాలా పెద్దది. మొత్తం శూన్యం. రాళ్ళల్లో మోకాళ్ళు వేసారు, రాళ్ళల్లో మోకాళ్ళు వేపించా. మా నాన్నగారు పాత మందిరం పడేసి పిల్లర్స్ వేద్దామనే టయానికి చనిపోయాడన్న. రూపాయలే చేతిలో. మందిరం వేయాలి అని అంటే లక్షలతో కూడింది. 21 రోజు ప్రార్థన చేస్తే 2 లక్షలను దేవుడు సమకూర్చాడు. ఒక ఆమె చెప్పండి బిగ్గరగా. ఆ 2 లక్షలను పెట్టి బేస్మెంట్ వేసాం. మళ్ళా డబ్బులు కావాలా? మళ్ళా 21 రోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎక్కడ మందిరం కాదు, రాళ్ళల్లో. మాదంతా కొండ ప్రాంతం. ఒంగోలు సిటీనే, పల్లెటూరు ఏముండదు, సిటీనే. కొండ పక్కన ఆనుకున్నాడు. ఆ గులక రాళ్ళల్లో మోకాళ్ళేసి చేతులెత్తి పెద్ద పెద్ద కేకలేస్తుంటే చుట్టుపక్కల అందరు ఏమైందా అనుకుంటూ వచ్చారు. ఆ స్థలములో కేకలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో
నా దేవుడు విన్నాడు. 6 లక్షల రూపాయలను దేవుడు సమకూర్చేశాడు. స్లాబ్ వచ్చేసింది. చుట్టూ గోడల కోసం ప్రార్థన. 21 రోజు గోడలు వచ్చేసాయి. గోడలు వచ్చాక ప్లాస్టింగ్లు. 21 రోజు ప్లాస్టింగ్లు వచ్చేసాయి. దేవుని మహాకృపను బట్టి 26లో సంఘము సంపూర్ణత చెందేసింది మాది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నన్ను అన్నారు, వీడు బలహీనుడు, వీడు వీళ్ళ ఆనకలాగానే ఇట్లానే లోకంలో ఉండిపోతాడు, వీడు కూడా. నేను ఒక మ్యూజిక్ ప్లేయర్నమ్మా, కీబోర్డ్ వాయిస్తాను నేను, మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి వెళ్తాను నేను కూడా. వీడు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ బతుకుతాడు, వీడికి సంఘం కాయటం రాదు, వాకింగ్ చెప్పటం రాదు, వీడు దేనికి పనికిరాడు అన్నారు. ఈరోజు 300 మందికి ఆత్మీయ తండ్రిగా నిలబెట్టాడు. బాప్తీసాలు పొందుతుంటే శత్రువు నోరు మూత వేయబడింది. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నేను నమ్ముకుని నా దేవుడు బలపరిచేవాడా బలహీనపరిచేవాడా? బలపరిచే దేవుడుగా ఆయన నా పక్షంగా ఉన్నాడని నేను ధైర్యంగా చెప్పగలుగుతా. బయటికి వెళ్ళిపోయారు కొంతమంది, తోక ఎక్కువైపోయి కొమ్ములు ఎక్కువైపోయిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయారు. అవసరం లేదు. అనుకూలముగా ఉండేవారే దేవునికి కావాలి. భక్తి చేసేవాళ్ళు దేవునికి కావాలి. అతి భక్తి చేసేవాళ్ళు అవసరంలా. భక్తి చేయాలి. దావీదు అరణ్యములో భక్తి చేశాడు గనుకనే, గొర్రెలు కాచుకుంటూ ప్రభుని స్తుతించాడు గనుకనే అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నిలబడ్డాడు. స్తోత్రం. దావీదు చరిత్ర విన్నాం. ఎస్తేర్ అందరు ఎస్తేర్ రాణి అంటారు. ఎస్తేర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎస్తేరు తన ప్రజల కొరకు తాను ఎంతగా పాటలు పడిందో, తాను ఎంతగా ఆసక్తి చూపిందో, తాను ఎంతగా ముందుకు సాగిందో కొన్ని మాటలు, ఒక్క మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు కాదు కానీ ఒక్క మాట. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముండుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదను. నేను నశించిన. ఈ మాట ఒక్కసారి అందరు కలిసి చెప్పండి నాతో. నేను నశించెదను. మరలా నేను నశించెదను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంచెం దగ్గరగా హల్లెలూయా. యూదులకి భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ప్రజలకు భయంకరమైన వార్త వినబడింది. ఎవరు ధైర్యం చేయట్లా, ఎవరు ఆసక్తి చూపట్లా, ఎవరు ముందు అడుగు వేయలేకపోతున్నారు. ఈ స్త్రీ ఉందే, ఎవరిమే? ఎస్తేర్ రాణి. ఈ ఎస్తేర్ రాణి లేచి రాజు దగ్గరికి వెళ్ళటం తప్పని తెలిసి, రాజు దగ్గరికి అనటం కంటే గుమ్మముల దగ్గరికి వెళ్ళి నిలబడటం కూడా తప్పని తెలిసి, ఆలోచించండి, ఇది న్యాయబద్ధమైనది కాదు, ఇది న్యాయముగా నడుచుకునే మార్గం కాదని తెలిసి కూడా తన ప్రజల కొరకు ఈ రాణి ఏం చేస్తుందంటే ధైర్యము వహించి ఉపవాసము నుండి రాజు దగ్గరికి బయలుదేరి వెళ్ళింది. యూదుల క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం భయంకరమైన వార్త వినపడింది.
భయంకరమైన వార్త వినబడింది. అందరూ అంతమైపోతున్నారన్న వార్త, అందరూ చనిపోబోతున్నారన్న ఒక వార్త, అందరూ లయమైపోతున్నారన్న ఒక వార్త. బలపరచబడతారా, బలహీనపరచబడతారా? ఆ వార్త వినగానే చెప్పండి, బలహీనపరచబడతారు. ఇప్పుడు ఈ ఎస్తేరు రాని నేనును నా పని కత్తెలము ఉపవాసము నుండి ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. నేను రాజు యొద్దకు వెళ్ళబోతున్నాను, ఇది తప్పని తెలిసిన నేను రాజు యొద్దకు వెళ్తాను. అయితే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను నశించిన, ఆ మాట చెప్పండి, నేను నశించిన, నేను చచ్చినా చచ్చెదనేమో, నేను చచ్చినా చచ్చెదనేమో. ఈరోజు సంఘం విశ్వాసాలను బిడిన మీరు కూడా ప్రాణము పెట్టాలి. సేవకుడి కోసం, సంఘం కోసం మీ ప్రాణాన్ని తెగించైనా ఈ మహిమ కలిగిన సంఘాన్ని అంతము వరకు కాపాడుకొని వెళ్ళగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. చేయి పైకి తామేం చెప్పే బిగ్గరగా హల్లెలూయా. ఎస్తేరు పలికిన మాట, నేను నశించినా నశించేదను, నేను చచ్చిపోయినా పర్లేదు, మరణం నాకు ఎదురైనా పర్లేదు, రాజు నన్ను చంపేసినా పర్లేదు, మీ క్షేమాన్ని నేను కోరతా. ఈ ఎస్తేరు ఎవరనంటే బలహీనురాలు. ఎవరు? అందరంటారు ఎస్తేరు రాణి, నేనంటాను బలహీనమైన ఈ ఎస్తేరు. ప్రజల క్షేమం కోసం, యూదుల క్షేమం కోసం ఈ బలహీనురాలనైనా ఈ ఎస్తేరుని దేవుడు ఎన్నుకున్నాడు. తన ప్రార్థన ప్రభు ఆలకించి కార్యములు ప్రారంభించేశాడు. ఒక స్తోత్రం చెప్పే బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎలా ఉండాలి అంటే ప్రాణం పెట్టే బిడ్డలంగా ఉండాలి, ప్రాణం పెట్టే బిడ్డలంగా ఉండాలి. యేసయ్య నీ కోసం ఏం చేశాడు? ఏం పెట్టాడు? సేవకుని కోసం, నీ సంఘం కోసం మనము కూడా ఆ విధమైన పోరాటంలోనికి మనము ముందు కొనసాగిపోదాము గాక. హల్లెలూయా. చచ్చినా బ్రతికినా నీ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవుడిచ్చిన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో. చిన్న చిన్న బలహీనతలకు లొంగిపోమాక. ఎంత బలహీనపడినా నువ్వు ప్రభు సన్నిధిలో అడుగుపెట్టు, గాయపడిన హస్తము నిన్ను తాకటం ప్రారంభించేస్తుంది. స్తోత్రం. నేను అయ్యగారు పెట్టిన స్టేటస్లో నేను ప్రత్యేకంగా అడిగాను కూడా. ఒక తమ్ముడు ఎవరు అక్కడ మంచం మీద, ఏం పేరన్నా ప్రకాష్ని ఒంగోలు వచ్చినప్పుడు కూడా నాతో చాలా బాగా మాట్లాడారు. అయ్యగారితో వచ్చినప్పుడు మిమ్మల్ని అందరితో ఒక ప్రకాశం చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అతనికి ఏమైందో నాకు తెలియదు, మంచం ఎక్కాడు, మంచం మీద కూర్చొని మైక్ పట్టుకొని ప్రభుని ఆరాధిస్తున్నాడు. యేసయ్య పాట పాడుతుంటే స్వస్థత రావాలి ఆ బిడ్డకి, యేసయ్య సన్నిధిలో అడుగు పెడితే విడుదల రావాలి ఆ బిడ్డకి, విడుదల రావాలి ఆ బిడ్డకి అనుకున్నా. ప్రకాష్ ఎంత ధన్యుడంటే రాబో దినాల్లో ఒక బలమైన సాధనాలుగా సేవకులకి సహకారులుగా నిలబెట్టుకోబోతున్నాడు. ప్రకాష్ని ప్రవచనాత్మకంగా ప్రభు పలికిస్తున్న మాట, సంఘానికి క్షేమకరంగా బలమైన సేవకుడిగా, అనుచరులుగా ప్రభు నిలబెట్టుకోబోతున్నాడు. నేను అనుకున్నాను ప్రకాష్ లేకపోతే అయ్యగారికి కుడి భుజం అని నేను అనుకుంటున్నా. మొన్న రాత్రి కూడా నాకు అదే గుర్తొచ్చింది. అయ్యగారు మీటింగ్స్కి వచ్చాడు, ఒంగోలు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఒక్కడే అద్దెంకి బస్ స్టాండ్లో బండి లేదు, ఒక్కడే నిలబడి ఉంటే నేనే ఇంచుమించు 1:30-2 మేమే మాట్లాడుకుంటా నేను అనుకున్న అయ్యగారికి కూడా చెప్పాల, అదే ప్రకాష్ ఉంటే అంటే అంతకుముందు మీటింగుల్లో ప్రకాశే ఉన్నాడు మాతో, అనుకున్న అదే ప్రకాష్ ఉంటే సేవకుని నెట్టు వదిలిపెట్టి వెళ్ళిపోతారా? అంటే మీకున్నాయి మీకు ఉంటేలే, నేను మామూలుగా చెప్తున్నా. నేను అప్పటికన్నా అయ్యగారు మిమ్మల్ని దించుతాను, నేను అర్థం కదా, నాకు కారు ఉంది, దేవుడు నాకు కారు ఇచ్చాడు, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను ప్రశాంతంగా దించుతాను అంటే ఏం అవసరం లేదన్నా, నేను బస్సుకి వెళ్తాను, బస్సులోనే వెళ్తాను అన్నాడు. నాకెందుకు అట్లా మనసు అంగీకరించదు వదిలేసి వెళ్ళటం. నేను కూడా ఉన్నాను. దేవుడి దయ వల్ల ఎవరో పాస్టర్ గారు వచ్చారు, కారుకి క్షేమంగా దేవుడు సేవకుని నడిపించుకున్నాడు. స్తోత్రా. ప్రకాశం చూశాక చాలా సంతోషం అనిపించింది. ఇందాక కూడా ఎవరిని అడిగాను,
ఇందాక కూడా తమ్ముడు ఎట్లా ఉన్నాడు అది ఇది. చిన్న చిన్న బలహీనతలకు నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోమాక. నడుము నొప్పా, కాళ్ళు నొప్పులా, తలకాయ పని చేయట్లేదా, బుర్ర పని చేయట్లేదా, నీకు ఎక్కడ మందు దొరకదు. నేను చెప్తాను, రాసి పెట్టుకు, ఎక్కడ మందు దొరకదు. ఎన్ని మందులు వాడినా నీకు విడుదల రాదు. యేసయ్య నామములోనే నీకు విడుదల, యేసయ్య నామములో నీకు స్వస్థత. నువ్వు ఆయన సన్నిధిలో అడుగుబెట్టు. హృదయ వాంఛలన్నీ తీర్చేవాడు నా దేవుడు. హృదయ బలహీనతలన్నీ తొలగించేవాడు నా దేవుడు. శరీర బలహీనతలన్నీ తొలగించేవాడే నా దేవుడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు నా భర్త బాగుపడరని చెప్పారు, యేసయ్య సన్నిధికి వచ్చాకే బాగయ్యారు. ఎన్ని సాక్ష్యాలు వినలేదు మీరు? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రాణం పెట్టైనా సంఘాన్ని మనం కాపాడుదుము గాక. నీ వల్ల ఏమవుతుంది అని అనుకుంటున్నామేమో. నువ్వు ప్రార్థించు, ప్రతి అంశము మీద నా దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆఖరికి ఇంకొక మాట, మొదటిగా బలహీనులను ఎన్నుకుంటాడా, బలవంతులను ఎన్నుకుంటాడా? మొదటిగా పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పౌలు గారు చెప్పిన మాట ఏంటి? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. పౌలు గారి గురించి విన్నాం. రెండవది అందరు చెప్పాలి. రెండవది దావీదు. తృణీకరించబడిన, అవమాన పాలైన, బలము కోల్పోయిన స్థితిలో ఉన్న, ఒంటరి స్థితిలో ఉన్న ఈ దావీదు ఏమైపోయాడు? రాజు అయిపోయి శత్రువుల మీద యుద్ధం చేసే బలాఢ్యుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. మూడవది ఎస్తేర్ ఏమైంది? ప్రాణం పెట్టే స్త్రీగా. నీ వల్ల ఏమైంది, నా వల్ల ఏమి కాదేమో, నేను చెయ్యలేమో అనుకుంటున్నావేమో, నువ్వు ముందడుగై నేను నడిపించే నీ నాయకుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. బలహీనుడను బలహీనరాలను అని నువ్వు అనుకోవద్దు. నువ్వు అడుగు ముందుకై. మోషే అన్నాడు కదా, నేను నెత్తివాడినయ్యా, నా వల్ల ఏమైద్దయ్యా, నేను చేయలేనైనా పరిపాలించలేను. మోషే నిలబడు నాయనా, నువ్వు నిలబడు. మాట్లాడువాడను నేను, నడిపించువాడను నేను. హల్లెలూయా. మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగు చాటును దాక్కుంటే పరాక్రమ కలిగిన బలాచుడా. ఏందండి అసలు ఆ మాట? శత్రువును చూసి వణికిపోతున్నాడు, గానుగు చాటును దాక్కున్నాడండి. గానుగు చాటును దాక్కొని ఏంటి గోధుమలు తోలగొట్టుకుంటున్నాడు, గోధుమలు ఒలుచుకుంటున్నాడు. తండ్రి వద్ద నుండి ఒక వార్త, అయ్యో నీలో ఉన్న బలాన్ని బయటపెట్టు, బలాజుడా బయటికి రా. ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, బలహీనపరచబడిపోతున్నావేమో. ఈ రాత్రి నుంచి దేవుని ఆధారం చేసుకుని నువ్వు నిలబడు. విజయము నీదే, జయము నీదే. కార్యములను మీరే పొందబోతున్నారు, బలము మీరే పొందుకోబోతున్నారు. మీరు బలము పొందుకొని అనేకులను బలపరచుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని? వారు ఎవరు అనంటే యోహాను, పేతురు. ఎవరు? విద్య లేని పామరులు. వారు ఎవరు అనంటే యోహాను, పేతురు. వారిని గురించి ఒక్క మాట చదివి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు అయిపోయింది త్వరగా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అలాగనే 19వ వచనము తర్వాత 31వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. 31వ వచనం. వారు ప్రార్థన చెయ్యగానే
వారి కూడి ఉన్న చోట కంపించెను. గట్టిగా ఒక్కసారి స్తోత్రం చెప్పుదాం. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్ప బిగ్గరగా. వెరీ గుడ్. ఎవరు నిద్రపోట్ల? మా చర్చిలో ఒక ఆమె ఉంది. ఆమెకు నిద్రకి మెలుక్కి తేడా తెలీదు. నిద్రపోయేలా ఒక ఆమె ఏం చెప్పండి ఆమె అంటది. ఇంకొక వాళ్ళు ఏమంటారు తెలుసా గారు, మనమేమో ఇక్కడ ఆత్మపూర్ణమై రోషపూరితమైన మాటలు కొన్ని చెప్తా ఉంటే ఒక ఆమె మిమ్మల్ని అంటలా, మా చర్చిలో జరిగిన ఆమె. ఎందుకంటే ఈరోజు నేను ధైర్యంగా చెప్పుకోగలను. మా చర్చిలో వాళ్ళు ఎవరు మా పరిచారకులే కాబట్టి వాళ్ళు నన్ను ఎన్నో చూస్తుంటారు వాళ్ళు. ఓకే చెప్పొద్దు, చెప్పితే మీకు నాకు చాలా ఇది జాగ్రత్త, మీరు నాకు చాలా దూరం అవుతారు అంటదమ్మా. శ్రేష్టం అసలు ఎంత మంచి మాట అంటే, ఒకరోజు నా కంటబడింది. ఎదురు కూర్చుంటే అడుగుతున్నానని చక్కగా మూల కూర్చొని కాలు చాపుకోలేదులే, చేతులు కట్టుకొని కళ్ళు మూసేసుకోండి అయ్యగారు. కళ్ళు మూసేసుకొని వెళ్ళిపోయింది. ఇక పరలోక పంచుల దాకా వెళ్ళిపోయింది. ఒక ఆమెన్ లేదు, ఒక స్తోత్రం లేదు, ఒక చప్పట్లు కొడతాం లేదు, కదలికలు లేవు. చెప్తా ఎందుకో నేను ఇటు తిరిగి వాక్యం చెప్తే చూస్తే అమ్మా అన్న ఆ వంటది కళ్ళు తెరిచి ఆ స్తోత్రం అని పడుకుంటారు. మందిరానికి వచ్చి మందిరాన్ని పడుకోవటానికి అమ్మ అని అనేసరికి నా కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఆ వంటది ₹1,00,000 మాట. నేను పడుకోలేదయ్యా, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా. ఏం చేస్తుందంట? ఎప్పుడు నేను వాక్యం చెప్తుంటే ఆమె ధ్యానం చేస్తుందంట. పడుకోలేదయ్యా, నేను ధ్యానం చేస్తున్నా. సమయం సందర్భం తెలియనక్కర్లా. ఇదే సమయం ఒకళ్ళని అడిగితే ఇది తినే సమయం అన్నారు, ఇదే సమయం అని ఇంకోళ్ళని అడిగితే పడుకునే సమయం అన్నారు. ఈరోజు మీరేమంటారు? ఇదే సమయం. ఏ సమయం? వాక్యాన్ని వినే సమయం. మీరు ఇంట్లోకి వెళ్ళాక కొన్ని సమయాలు ఉంటాయి. పడుకునే సమయం, తినే సమయం, ధ్యానం చేసే సమయం. ప్రత్యేకంగా మీరు దాన్ని చూసుకోవాలా. మందిరాలకు వచ్చి మందిరంలో వాక్యం చెప్తున్న వాక్యం అనుకోండి ఏం చేస్తుంది? ధ్యానం చేస్తుంది. చూడండి వింతలు ఉంటారు. దేశపు నలుదిక్కుల నుండి వచ్చినట్లుగా రారు, కానీ అట్లానే కానొస్తుంటారు కొన్ని సంఘాల్లో. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి, వీరు విద్య లేని పామరులు. ఎవరంట? అంటే వీరు కూడా బలహీనులే. ఎవరిల్లు? బలహీనులే. విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడని రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నాకు చదువు రాదే, ప్రార్థన రాదే, పాట రాదే, స్తుతించటం రాదే అని నీవు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నోరు తెరిచి యేసయ్యా అని పిలువు మనసారా. మీ నోటిని బాగుగా తెరవుడి, దానిని ఆయన నింపబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్ల బేకరిగా. ఎముకల్లోనికి బలాన్ని ఇవ్వబోతున్నాడు, నోటికి వాక్శక్తిని ఇవ్వబోతున్నాడు, స్తుతుల ఆత్మతో నింపబోతున్నాడు, ప్రార్థన ఆత్మతో నింపబోతున్నాడు. హల్లెలూయా. వారి ధైర్యమును చూచి వీరు విద్య లేని పామరులని అనుకొనిరి. అయితే వారి ప్రభావితం ఎట్లా ఉందో 2 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తా. వారు నడుచుకుంటూ వెళ్తుంటే దేవాలయపు దగ్గర పడి ఉన్నవాడు స్వస్థత పొందేశాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కార్యాలు జరిగిపోతున్నాయి. వారు నోరెత్తి స్తుతిస్తుంటే వారు నిలిచి ఉన్న చోటల్లా అభిషేకము కమ్ముకొని ఉంది. హల్లెలూయా. మనుషుల దృష్టికి వీరు ఎలా కనపడ్డారు అని విద్య లేని పామరులు, ఎందుకు పనికిరాని వారు వారు అనుకుంటే దేవుడు వారినే నిలబెట్టుకున్నాడు. ఆ మాట చూడ. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? వినండి, వీరు ఎవరి మాట విన్నారు? ఎవరి మాట లక్ష్యము పెట్టుకున్నారు? ఎవరి మాటకు లోబడ్డారు అని అంటే దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాట చెవిన వేసుకున్నారు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు.
దేవుని యొద్ద నుండి బలము పొందుకొని బలాజ్జులుగా నిలబడిపోయారు. స్తోత్రం. ఆలోచించండి, ఈరోజు ఎందుకు పనికిరాము, ఎందుకు ఉపయోగపడం, ఎందుకు ప్రయోజనకరంగా మనం ఉండమని మీరు అనుకుంటున్నారేమో. నా దేవుడు ఒక్కొక్క పాత్రను బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా వాడుకోబోతున్నాడు. మీరు మరలా విశ్వసించి నమ్మండి, ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మునుపటి శక్తి కంటే అధికమైన శక్తి సంగమ మీద దిగునుగాక. ఆ కృప దేవుడు మీ అందరికి ఇవ్వాలని, ఆ కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపాలని ఒక సేవకునిగా ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నా. పౌలులాగా రోషం కలిగి నిలబడండి, దావీదులాగా స్తుతించే బిడ్డలుగా నిలబడండి, ఎస్తేరులాగా ప్రాణాలు తెగించే విధముగా నిలబడండి, యోహాను పేతురులాగా దేవుని మాట వినిన బిడ్డలుగా, దేవుని మాటకు లోబడిన బిడ్డలుగా, దేవుని మాట మీద లక్ష్యం పెట్టిన సంఘముగా ఈ నిరీక్షణ సంఘము తీర్చిదిద్దబడును గాక. ఉన్న పొలంగా అందరం నిలువు మోకాళ్ళ మీదకి వచ్చాను. మోకాళ్ళు లేనట్టు వారు ఎవరైనట్లయితే లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాట, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాట. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి నీ మాట నన్ను బలపరిచింది, నీ వాక్కులు నన్ను బలపరిచాయి, నీ శ్రేష్టమైన మాట నాకు బలాన్ని ఇవ్వబోతుంది అయ్యా. అందరు నోరు తెరిచి, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునా. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. చప్పలు కొడుతూ అందరూ, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. అందరూ, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. అందరూ ఉత్సవంగా చప్పలు కొడుతూ, నీ సన్నిధిలో ఉంటాను, దీనుడనై నీ సన్నిధిలో బలము పొందుకుంటాం. కాచుకొనేదని కృపయన్నడు. ఈ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా
ఆరాధించు. నీ కౌగిట నేనొదగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునా. యేసయ్యా నీ కృప, కృప, కృప. యేసయ్యా నీ బలహీనులను కృప, బలపరిచే కృప. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగుగాక. కృప 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 పొందుకో, పొందుకో, పొందుకో. శబర బల 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 కత్రాల బబ 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 కత్రాల బబ బబ రిస్తమ శబ బబ. అత్యధికమైన కృప, అత్యధికమైన కృప. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, కృప 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 కృప. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. శబ బబ 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 రిబల బల బల శబర బల బత్రాల బల 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 బత్రాల రిబల శబర బల కద బత్రా బల బల యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, బలమనిచ్చు దేవుడు, బలమనిచ్చు దేవుడు. రిబల బల శబర బల బత్రాల బల యేసయ్యా, 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 నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృప యేసయ్యా, నీ కృప గువవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేనొదగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. చేతులు పైకెత్తి. ఈ కోరిక నాలో తీరునా, రాకడ దగ్గరగా తీరును. యేసయ్యా, ఓ నన్ను అమరత్వానికి అందరం అర్హునిగా మార్చెను. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇంకొకసారి అర్హునిగా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప. చప్పలు కొడుతూ అందరూ. దావీదు ఎడల దేవుడు చూపిన శాశ్వతమైన కృప, దావీదు మీద నిలిచిన అభిషేకం, దావీదుకి దేవుడిచ్చిన కృప నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను ఆవరించునుగాక. సూటిగా తేటగా ప్రభు నీతో నాతో మాట్లాడుకుంటూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు అనే భక్తుడు అంటాడు, నేనెప్పుడు బలహీనుడను, నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే నేను బలవంతుడను. కారణం క్రీస్తు యేసు బలము దైవ సేవకుల్లో పని చేస్తున్నది.
బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకొని బలమైన కార్యములు జరిగించిన దేవుడు ఆయన. ఒకవేళ కష్టాల మధ్య, కన్యల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య బలహీనతలో కృంగిపోయి నాకు ఏమి చేత కాదు, నా వల్ల ఏమీ కాదు, నేను ఒక బలహీనుని అనుకుంటున్నావేమో, ఈ రాత్రి ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీ పక్షము నిలిచి ఉన్నాడు. యుద్ధ శూర కార్యాలు జరిగించబోతున్నాడు, పరాక్రమ కార్యములు జరిగించబోతున్నాడు. బలహీనుడైన గిద్యోను దేవుడు ఎన్నుకొని గొప్ప జయమిచ్చిన దేవుడు. పౌలును దేవుడు ఎన్నుకొని బలపరిచి ఖండాలలో సేవను జరిగించిన దేవుడు. తృణీకరింపబడిన దావీదును ఎన్నుకొని ఫిలిష్తీయుల మీద జయము పొందడానికి కారణంగా నిలిచిన దేవుడు. బలహీనురాలుగా ఉన్న ఎస్తేరును, అనామకురాలుగా ఉన్న ఎస్తేరును ఒక రాణిగా నిలిపి తన జనులను రక్షించుకునే కృపనిచ్చిన దేవుడు. విద్య లేని పామరులకు దేవుడు కృపనిచ్చాడు. వారు నిలిచిన స్థలములు పరిశుద్ధాత్మతో నింపబడ్డాయి. వారు నిలిచిన స్థలాలు భూకంపంతో కప్పించబడ్డాయి. వేల కొలది బాప్తిస కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళు బలహీనులే, కానీ దేవుడు వారిని బలపరచడం ప్రారంభించాడు. దేవుని చేతిలోకి వస్తావా? ప్రభువా, నేను బలహీనుడిగా నీ చేతిలోకి వస్తున్నాను. దేవా, ఒక బలహీనురాలుగా నీ చేతిలోకి వస్తున్నాను. నన్ను బలపరుచు నాయనా ఈ రాత్రి, బలపరుచు తండ్రి ఈ రాత్రి. ఒక పౌలు వలె బలపరచండి, ఒక దావీదు వలె బలపరచండి, ఒక గిద్యోను వలె బలపరచండి, ఒక ఎస్తేరు వలె బలపరచండి, విద్య లేని పామర వలె బలపరచండి. చప్పట్లు కొడుతూ బలము నిన్ను ఆవరించును గాక, బలము నిన్ను కమ్ముకొనును గాక, బలము నువ్వు పొందుదువు గాక. పక్షిరాజు వలె నూతన బలం, పక్షిరాజు వలె నూతన బలం పొందుకో యేసునామములో. దేవుడిచ్చే ఫలం అది శాశ్వతమైనది. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరమైన మా తండ్రి, మీకు వందనాలు. ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ రాత్రి సేవకు నిలవబెట్టుకొని